ఎస్ఎస్కే తెలుగు పాఠశాలకు స్వాగతం, సుస్వాగతం. మన నిరంతర ప్రయత్నమే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం అనేది కలగా మిగిలిపోకుండా ఎంతో అనూహ్య రీతిలో మీ ప్రయత్నానికి తోడుగా నేను అందించే ఈ మెటీరియల్ మీ కలను నిజం చేస్తుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి నూతన పాఠ్యపుస్తకాన్ని అనుసరించి టెట్ మరియు డిఎస్సి అభ్యర్థుల కోసం ఆబ్జెక్టివ్ బిట్స్ని తయారు చేయడం జరిగింది. కావున ఈ అవకాశాన్ని మీరంతా సద్వినియోగపరుచుకుని మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా బిట్స్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ వన్, ప్రత్యక్ష దైవాలు పాఠం ప్రక్రియ. ప్రత్యక్ష దైవాలు పాఠం ప్రక్రియ. ఆప్షన్స్: ఏ ఖండకావ్యం, బి ఇతిహాసం, సి ప్రబంధం, డి నాటకం. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇతిహాసం. సెకండ్ వన్, తల్లిదండ్రుల సేవే ఇతివృత్తంగా గల పాఠం. తల్లిదండ్రుల సేవ ఇతివృత్తంగా గల పాఠం. ఏ బతుకుగంప, బి సూక్తి సుధా, సి ప్రత్యక్ష దైవాలు, డి ఏ మరియు సి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి ప్రత్యక్ష దైవాలు. ప్రశ్న మరోలా అడగడానికి కూడా అవకాశం ఉందండి. ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగ ఇతివృత్తం అని కూడా అడగొచ్చు. అలాగే ఈ బిట్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక థర్డ్ వన్, ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగ రచయిత. ఆప్షన్స్: ఏ నన్నయ్య, బి తిక్కన, సి ఎర్రన, డి శ్రీనాథుడు. ఆప్షన్ సి ఎర్రన. కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్, తల్లిదండ్రులను ఎల్లప్పుడూ సేవించే ఉత్తమ ధర్మాన్ని అనుసరించాలని చెప్పటం ఉద్దేశంగా కలిగిన పాఠం. తల్లిదండ్రులను ఎల్లప్పుడూ సేవించే ఉత్తమ ధర్మాన్ని అనుసరించాలని చెప్పటం ఉద్దేశంగా గల పాఠం. ఆప్షన్స్: ఏ ప్రత్యక్ష దైవాలు, బి బతుకుగంప, సి సూక్తి సుధా, డి రాజధర్మం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ ప్రత్యక్ష దైవాలు. ఫిఫ్త్ వన్, ఎర్రన కాలం. ఆప్షన్స్: ఏ 11వ శతాబ్దం, బి 12వ శతాబ్దం, సి 13వ శతాబ్దం, డి 14వ శతాబ్దం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి 14వ శతాబ్దం. క్రింది వాటిలో ఎర్రనకి సంబంధించి సరైనవి. క్రింది వాటిలో ఎర్రనకి సంబంధించి సరైనవి. ఆప్షన్స్: ఏ ఎర్రన తల్లిదండ్రులు పోతమ్మ, సూరణ. ఎర్రన జన్మస్థలం పాకనాడు సీమ, నెల్లూరు జిల్లా కందుకూరు సమీపం, గుడ్లూరు గ్రామం. సి అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. డి పైవన్నీ సరైనవి. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ ఆయన ఎవరి ఆస్థాన కవి, ఎర్రన ఎవరి ఆస్థాన కవి అని అడగడానికి అవకాశం ఉంది. ప్రోలయ వేమారెడ్డి ఏ రాజ్యాన్ని పరిపాలించారు, అద్దంకిని పరిపాలించారు, అలా కూడా అడగడానికి అవకాశం ఉంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్, పైవన్నీ సరైనవే. సెవెంత్ వన్, క్రింది వాటిలో ఎర్రన రచన కానిది. ఆప్షన్ ఏ హరివంశం, బి మదాలస చరిత్ర, సి అరణ్య పర్వశేషం, డి నృసింహ పురాణం. ఆప్షన్ బి అండి. హరివంశము, అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం ఈ మూడు కూడా ఎర్రన రచనలే. ఎర్రన రచన కానిది ఏంటంటే మదాలస చరిత్ర. ఇది శ్రీకృష్ణదేవరాయలు గారి రచన అండి. ఓకే, సో నెక్స్ట్ వన్, శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు బిరుదులు పొందిన కవి. శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు బిరుదులు పొందిన కవి. ఆప్షన్స్: ఏ నన్నయ్య, బి తిక్కన, సి ఎర్రన, డి శ్రీకృష్ణదేవరాయలు. ఆప్షన్ సి ఎర్రన. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయడం మర్చిపోకండి.
నచ్చితే లైక్ చేయండి. 9th బిట్. ఎర్రన రచనా శైలిలో పేరెన్నిక గన్నది. ఎర్రన రచనా శైలిలో పేరెన్నిక గన్నది. ఆప్షన్స్: ఏ అక్షరరమ్యత, బి నాటకీయత, సి శబ్దరమ్యత, డి సూక్తి వైచిత్రి. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్, సూక్తి వైచిత్రి. ఎర్రన రచనా శైలిలో పేరెన్నిక గన్నది అంటే సూక్తి వైచిత్రి అండి. అక్షర రమ్యత అనేది నన్నయ్య గారి యొక్క రచనా శైలి. నాటకీయత అనేది మన తిక్కన గారి రచనా శైలి. ఓకే. 10th వన్. ప్రత్యక్ష దైవాలు పాఠం మహాభారతంలోని క్రింది పర్వం నుండి స్వీకరించబడింది. ప్రత్యక్ష దైవాలు పాఠం ఎక్కడి నుండి స్వీకరించబడిందంటే మహాభారతం. అండ్ అలాగే ఏ పర్వం నుంచి స్వీకరించబడింది అని అడిగితే ఆప్షన్స్ చూడండి ఇక్కడ. ఆప్షన్ ఏ ఆది, బి సభ, సి అరణ్య, డి ఉద్యోగ. అరణ్య పర్వం అండి. ఆన్సర్ సి. 11th వన్. ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రక అంశం గల బృహద్రచన. ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రక అంశం గల బృహద్రచన ఏమంటారు? ఆప్షన్స్: ఏ ప్రబంధం, బి ఇతిహాసం, సి నాటకం, డి ఖండకావ్యం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇతిహాసం. 12th వన్. క్రింది వాటిలో ఇతిహాసానికి సంబంధించి సరికానిది. క్రింది వాటిలో ఇతిహాసానికి సంబంధించి సరికానిది. ఆప్షన్స్: ఏ ఇతిహాసాలు తొల్లిటి కథలు, బి ఇతిహాసాలు గ్రంథ రూపంలోకి రాకముందు ఆసు రూపంలో ఉండేవి, సి ఇతిహాసాలలో కావ్యాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఆప్షన్ డి చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. వీటిలో ఇతిహాసానికి సంబంధించి సరికానిది కామెంట్ చేయండి. ఆప్షన్ సి అండి. ఏ, బి, డి 3 ఆప్షన్స్ కూడా కరెక్టే అండి. ఇతిహాసాలు అనేవి తొల్లిటి కథలు, ఇతిహాసాలు గ్రంథ రూపంలోకి రాకముందు ఆసు రూపంలో ఉండేవి, అలాగే ఇతిహాసాలు అనేవి చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయండి. ఇతిహాసాలలో కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుంది, కావ్యాలకు కాదు, కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. 13. ప్రత్యక్ష దైవాలు పాఠంలో లేని పాత్ర. ఆప్షన్స్: ఏ అగస్త్యుడు, బి ధర్మవ్యాధుడు, సి కౌశికుడు, డి ఇల్లాలు. కరెక్ట్ ఆన్సర్ ఏ అగస్త్యుడు. ప్రత్యక్ష దైవాలు పాఠంలో ధర్మవ్యాధుడు, కౌశికుడు వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ సంభాషణ అనేది ఉంటుందండి. వీళ్ళిద్దరే అసలైన పాత్రలు. ఇల్లాలు 1-2 చోట్ల వస్తుంది. సో కాబట్టి ప్రత్యక్ష దైవాలు పాఠంలో లేని పాత్ర అగస్త్యుడు. నెక్స్ట్ బిట్. అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో కౌశికుని గాథను వివరించినది. అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో కౌశికుని గాథను వివరించినది. ఏ అగస్త్య మహర్షి, బి సుఖ మహర్షి, సి మార్కండేయ మహర్షి, డి అత్రి మహర్షి. కరెక్ట్ ఆప్షన్ ఈస్ మార్కండేయ మహర్షి. అరణ్యవాసంలో ఉన్నటువంటి ధర్మరాజుతో కౌశికుడి యొక్క గాథను మార్కండేయ మహర్షి వివరిస్తాడండి. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ మార్కండేయ మహర్షి. ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్. ప్రత్యక్ష దైవాలు పాఠంలో మహాత్మా, నేను చెట్టుపైనే ఉన్న పక్షిని కాను, సన్యాసికి ఇంత కోపం తగదు అని అన్నదెవరు? ప్రత్యక్ష దైవాలు పాఠంలో మహాత్మా, నేను చెట్టుపైన ఉన్న పక్షిని కాను, సన్యాసికి ఇంత కోపం తగదు అని అన్నది. ఆప్షన్స్: ఏ ధర్మవ్యాధుడు, బి ధర్మరాజు, సి కౌశికుడు, డి ఇల్లాలు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఆప్షన్ డి ఇల్లాలు కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ బిట్. ప్రత్యక్ష దైవాలు పాఠంలో ఈ మహాత్ముండు మనలను జూచు వేట్కనిట వచ్చే అని ఎవరితో అన్నారు? ప్రత్యక్ష దైవాలు పాఠంలో ఇం మహాత్ముండు మనలను జూచు వేట్కనిట వచ్చే అని ఎవరితో అన్నారు? ఆప్షన్స్: ఏ కౌశికుడు తల్లిదండ్రులతో, బి ధర్మవ్యాధుడు కౌశికునితో, సి ధర్మవ్యాధుడు తల్లిదండ్రులతో, డి
తల్లిదండ్రులు ధర్మవ్యాధునితో. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఆప్షన్ సి ధర్మవ్యాధుడు తల్లిదండ్రులతో అన్నాడండి. నెక్స్ట్ వన్, ఎంతయు వృద్ధులై తమకు నీవొకరుండవ తెప్పగాగన పద్యపాద ఛందస్సు. ఎంతయు వృద్ధులై తమకు నీవొకరుండవ తెప్పగాగన పద్యపాద ఛందస్సు. ఆప్షన్స్ ఏ చంపకమాల, బి శార్దూలం, సి మత్తేబం, డి ఉత్పలమాల. ఛందస్సు ఇచ్చేటప్పుడు మొదటి 3 అక్షరాలని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. గణాలు తెలిస్తే సరిపోతుందండి. ఎంతయు, గురువు లఘువు లఘువు, ఇలా వస్తే అది భగనం అనమాట. భరణభ భరవ, భరణభ భరవ ఏ పద్యపాద లక్షణం? ఉత్పలమాల. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఉత్పలమాల. నెక్స్ట్ వన్, క్రింది అర్థాల జతలో సరికానిది. ఏ అమరులు అంటే మరణం లేనివారు, బి జనకుడు తండ్రి, సి పాంచ కోయుట, డి భూషణం అలంకారం. సరికానిది సి వాంఛ అంటే కోయుట కాదండి, వాంఛ అంటే కోరిక. నెక్స్ట్ వన్, దారా పదానికి అర్థం. ఆప్షన్స్ ఏ స్త్రీ, బి భార్య, సి చెల్లి, డి తల్లి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, దారా అంటే భార్య. నెక్స్ట్ వన్, క్రింది అర్థాలను జతపరచండి. ఆ సౌరభం, ఆ అంబరం, ఈ అనలుడు, ఈ సంధియము. ఇటువైపు చూడండి ఇచ్చినవి. 1 అగ్ని, 2 అనుమానము, 3 సువాసన, 4 వస్త్రము. ఆప్షన్స్ ఏ బి సి డి చూడండి. సౌరభము అంటే సువాసన, ఆ3 ఆ అంటే అంబరం, అంబరం అంటే వస్త్రం, ఆ అంటే 4 అండి, 3 4. అలాగే ఈ అనలుడు, అనలుడు అంటే అగ్ని, ఆప్షన్ ఈ 1. అలాగే 4 సంధియము అంటే అనుమానము, ఆప్షన్ ఈ 2. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి, ఆ3 ఆ4 ఈ1 ఈ2. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ వన్, వస్త్రం అనే పదానికి పర్యాయ పదం కానిది. వస్త్రం అనే పదానికి పర్యాయ పదం కానిది. ఆప్షన్స్ ఏ వలువ, బి అంబరం, సి పుట్టము, డి శుచి. పర్యాయ పదం కానిది ఆప్షన్ డి శుచి. వలువ అన్న, అంబరము అన్న, పుట్టము అన్న వస్త్రం అనే అర్థమండి. నెక్స్ట్ వన్, క్రింది పర్యాయ పదాలలో సరైనవి. ఆప్షన్స్ ఏ చక్షువు నయనము, అక్షి నేత్రము, బి వహ్ని అగ్ని అనలము శుచి. ఆప్షన్ సి పుత్రుడు సుతుడు నందనుడు, డి పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి, పైవన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గురువు పదానికి నానా అర్థం కానిది. గురువు అనే పదానికి నానా అర్థం కానిది. ఆప్షన్స్ ఏ తండ్రి, బి బుధుడు, సి ఉపాధ్యాయుడు, డి బృహస్పతి. గురువు అనే పదానికి నానా అర్థం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి బుధుడు. నెక్స్ట్ వన్, క్రింది నానా అర్థాలను జతపరచండి. ఆ అర్థం, ఆ ఫలం, ఈ బుధుడు, ఈ వంశం. 1 కులము వెన్నెముక గుంపు, 2 శబ్దార్థము ధనము కారణం, 3 ప్రయోజనము పండు సంతానం, 4 పండితుడు 1 గ్రహం చంద్రపుత్రుడు. అర్థం అంటే శబ్దార్థము ధనము కారణము, ఫలము అంటే ప్రయోజనము, పండు సంతానము, బుధుడు అంటే పండితుడు 1 గ్రహం చంద్రపుత్రుడు, వంశము అంటే కులము వెన్నెముక గుంపు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ వన్, అంబరం అనే పదానికి నానా అర్థాలు. అంబరం అనే పదానికి నానా అర్థాలు. ఏ ఆకాశము న్యాయము, బి ఆకాశము శూన్యము, సి వస్త్రము శూన్యము, డి బి మరియు సి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి మరియు సి. డి అన్నమాట కరెక్ట్ ఆన్సర్. అంటే ఆకాశము శూన్యము వస్త్రము ఈ 3 కూడా అంబరం అనే పదానికి నానా అర్థాలు. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.